సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. తెలంగాణ ఉద్యమం తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సర్వతో ముఖాభివృద్ధి జరుగుతుందని అందరూ ఆశించారు. అయితే ఇప్పుడు రాజకీయాలు ఎలా తయారైనాయంటే రియల్ ఎస్టేటే ఇరుసుగా, భూదందాలే ఇంధనంగా రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఇటీవల కాలంలో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత, మాధవరం కృష్ణారావు వీళ్ళిద్దరు కూడా ఈ భూదందాలు, ఐడిపిఎల్ భూముల కబ్జా వీటి విషయం మీద వాళ్ళు చేసుకుంటున్న ఆరోపణలు, పరస్పర ఆరోపణలు చూస్తుంటే అసలు కొత్తగా వచ్చిన రాష్ట్రం ఈ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఏం చేసింది, బీఆర్ఎస్ నాయకులు ఏ రకంగా భూ కబ్జాలు చేశారు, వాళ్ళకి వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు ఒకరికొకళ్ళు. అంటే ఇప్పుడు మిగతా ఆ, వామపక్షాలు తప్ప మిగతా పార్టీలు లో ఇట్లాంటి దందాలు లేవని కాదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే దొంగలు దొంగలు వాళ్ళ రహస్యాలు బయట వేసుకుంటున్నట్టుంది. ఇప్పుడు ఈ పరిణామాలు, ఈ భూదందాలు, ఈ రాజకీయాలు వీటన్నిటి మీద మనతోటి విశ్లేషించడానికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు డిసి నరసింహారావు గారు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి ఈ అంశం మీద ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నరసింహారావు గారు. నమస్కారం. అదేనండి, ఇటీవల కాలంలో ఇప్పుడు చూస్తున్నాము అంటే భూదందాలు చేయటము, భూదందాలకు సంబంధించి కుంభకోణాలు బాగా పెరిగిపోయినాయి, ముఖ్యంగా హైదరాబాద్లో. ఇటీవల కాలంలో ఇప్పుడు ఈ మాధవరం కృష్ణారావు కవిత అంటే ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయిన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్లో లుకలుకలు బయట పెడుతున్నారు, ముఖ్యంగా భూదందాల గురించి బయట పెడుతున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? జనరల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన నిధులు, మన నీళ్లు, మన కులువులు అని చెప్పి అదే ప్రధాన లక్ష్యం. అందుకోసమే కేసీఆర్ గారు దీక్ష పొంది ఆ విధంగా సాధించారు అని చెప్పారు. అదే. కానీ కొలువుల విషయంలో, నీళ్ల విషయంలో గందరగోళమైన పరిస్థితి కనబడింది. అదేవిధంగా కొలువుల విషయంలో తీవ్రమైన అసంతృప్తి మిగిలింది. చివరికి ఎటొచ్చి ప్రధానమైన సమస్య ప్రభుత్వ భూమి పరిరక్షణను కానీ, వాటిని అవసరాల ప్రాతిపదికగా ప్రజా ప్రయోజనం కార్యక్రమాలకి హాస్పిటల్లో, స్కూల్లో, ఇంకో ఇన్స్టిట్యూషన్ నిర్మాణము, లేక పార్కులో. ఎందుకంటే ఇవాళ ఆ, ప్రకృతి వైపరీత్యాలతో అనేక రూపాల్లో మనం వాతావరణ పర్యావరణం చూస్తున్నాం, కాలుష్యాన్ని. ఇవన్నీ మేము అధిగమిస్తాం, వాటన్ని సాధిస్తామని చెప్పినటువంటి వాళ్ళు అలాంటి సమస్యలలో ప్రధానంగా ఏ విధమైనటువంటి బాధ్యతగా వ్యవహరించకుండా బాధ్యత రాహిత్యంగా ఉంటాం. పైపెచ్చు కనీసం ఇండ్ల నిర్మాణం అనేది చాలా కీలకమైనదిగా ఓవర్ పీరియడ్ సాగింది దశాబ్దాలుగా. మొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి హౌసింగ్ బోర్డు, హౌసింగ్ మంత్రి, ఆ విధంగా ఏంటంటే హౌసింగ్ నిర్మాణాలు, కాలనీలు, అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైన కాలనీలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రధాన పట్టణాల్లో వచ్చాయి. ఇవాళ సంజీవ్ రెడ్డి నగర్ అయినా, లేక కూకట్పల్లి అయినా, ఇలాగ అనేక చోట్ల దాదాపుగా ఏంటంటే చిన్న మధ్యతరగతి అలాంటి వాళ్ళకు కూడా, పేదవాళ్ళకు కూడా హౌసింగ్ నిర్మాణం, ఈడబ్ల్యూఎస్ అని చెప్పి, ఎస్ఆర్టీలు అనేక రూపాల్లో వాళ్ళ ఎకనామిక్ స్థాయిని బట్టి చేసిన పరిస్థితి ఉంది. కేసీఆర్ ఆ విధంగా వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను, గత ప్రభుత్వాలు ఏవి కూడా పట్టించుకోలేదని చెప్పి తాను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను, భూమి ప్రభుత్వమే బాధ్యత, ఇంటి నిర్మాణం కూడా చేస్తానని, ఒకవేళ ఎవరికైనా జాగా ఉంటే వాళ్లకు 10 లక్షలు కేటాయిస్తామని చెప్పారు. ఆయన 10 ఏళ్ల కాలంలో ఆ అది సాధించని ఏదో చెప్పగలిగినటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళకి లేదు. ఇవాళ ఆ విధంగా డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసుకున్నటువంటి లక్షలాది మంది తీవ్రమైన అసంతృప్తికి గురైనటువంటి పరిస్థితి. ఆయన 10 లక్షలు అన్నాడు, 8 లక్షలు అన్నాడు, 5 లక్షలు అన్నాడు. చివరి హైదరాబాద్ 2 లక్షలు, బయట 1 లక్ష అన్నాడు. హైదరాబాద్లో కట్టినటువంటి అన్ని కూడా 80,000 మాత్రమే పూర్తయి, అందులో సుమారుగా 30,000 ఆక్యుపేషన్ ఇచ్చి మిగిలినవి కూడా శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి. ఇవాళ అక్కడ అంటే ఎలాంటి ఇల్లు పౌర ఇల్లు సౌకర్యాలు కట్టించడం, లేని ఇల్లు పరిస్థితి. ఇల్లు కట్టించడం అనే విషయం అట్లా ఉంచితే, అసలు ఇప్పుడు పేద మధ్యతరగతి వర్గాలకి అసలు ఒక గజం జాగా కొనుక్కోవడానికి వీలు కాని పరిస్థితుల్లో భూదందాలు, అంటే భూమిని కమోడిఫికేషన్ చేయటం, భూమినే జూదంగా మార్చడం, అదేమంటే రియల్ ఎస్టేట్ ధరలు పెంచడమే అభివృద్ధి చేసామని చెప్పుకోవటం, ఈ ట్రెండ్ సాగుతుంది. ఎంతో కాలంగా భూ పోరాటాలు పేదల కోసం చేసిన వామపక్ష పార్టీ ప్రతినిధిగా మీరు ఏం చెప్తారు దీని మీద? నిజంగానే ఇవాళ
రాజకీయ అధికారము లక్ష్యంగా బయలుదేరినటువంటి వ్యాపారస్తులు కావచ్చు, డబ్బాష ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంత త్వరగా అధికారం వచ్చిన మరుక్షణం నుంచి ఏ విధంగా తమ ఆదాయ వ్యయాలు పెంచుకోవాలి అని దానికి వచ్చినప్పుడు ప్రజలకు సేవ అనేది పక్కన పెట్టి వ్యాపారాల్లోకి వెళ్తున్నారు. వ్యాపారంలో ఇవాళ అన్ని పరిశ్రమలు అలాంటి వాటికి ఆదాయం కన్నా రియల్ ఎస్టేట్ భూమి అనేటువంటిది ప్రభుత్వాలే ధరను పెంచేసి ఆ విధంగా కృత్రిమంగా ధరను పెంచి ఆ విధంగా పెద్ద ఎత్తున ల్యాండ్ వైపుకి ఆ విధంగా డైవర్ట్ చేస్తున్న పరిస్థితి. అలా డైవర్ట్ చేస్తున్న ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాదాపు వాళ్ళ దైనందిన రోజువారీ కార్యక్రమాల్లో ఇలాంటి భూములు ఆక్రమించటం, వాటిని పేర్లు మార్చుకోవటం, అనేక కంపెనీలు పెట్టడం, అనేక మంది ఆ విధంగా వ్యాపారం చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ ఆ విధంగా ఇండ్ల నిర్మాణం సంపూర్ణంగా పూర్తి చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, ఇందిరం మిల్ అంది, ల్యాండ్ ఎక్కడున్నాయనే సమస్య వస్తుంది. అసలు ప్రభుత్వ రికార్డ్స్ లో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనేది వీళ్ళ దగ్గర ఉందా లేదా? ఉంటే ఉందని ప్రకటించండి, ఉన్నదాన్ని ఆ విధంగా అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వగలిగేదానికి సిద్ధంగా. అంటే భూములు ఉన్నా సరే ఉన్నట్టు లేనట్టు ఆ భూముల్ని 100 కోట్లకి ఎకరానికి వేలం వేద్దామా, 154 కోట్లకి వేద్దామా, లేదంటే బిల్డర్లకు ఇద్దామా, ఆ 50 సరిపోతుంది. కానీ అసలు పేద మధ్యతరగతి వర్గాలకి ఆ, ఇల్లు కట్టుకోవడానికి కానీ, లేదంటే ఇళ్ల స్థలాలు ఇచ్చే ఆలోచన ఏ ప్రభుత్వానికి లేకుండా పోయినట్టుంది కదా. అలాగే ఇప్పుడు మహారాష్ట్రలో ధరావి అని చెప్పి పెద్ద స్లమ్ ఉంది. ఆ స్లమ్ ని అక్కడ ప్రభుత్వం అదానికి అప్పచెప్పి ఆ విధంగా ఏంటంటే దాన్ని ఆయన కొద్ది మేరకు కొంతమందికి ఇళ్ల నిర్మాణం చేసి మిగతాది ఆయన ప్రత్యామ్నాయ ప్రతిఫలంగా ఇస్తున్న పరిస్థితి. ఇవాళ ఇక్కడ కూడా అంటే ధరావి లాగానే చేయాలి. ఆ విధంగా ఏంటంటే పేదలుండే ప్రాంతాన్ని దాదాపుగా పేదలను తరిమేయాలి, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి అంటున్నారు. అసలు వీళ్ళు భూములు వీళ్ళ చేతిలో పెట్టుకుని వీళ్ళు కంపెనీలలో రోజువారీ వ్యాపారాలు చేస్తూ ఇళ్ళ నిర్మాణం ఆ విధంగా ఏంటంటే భూముల కబ్జాల నుంచి పెద్ద ఎత్తున ఆదాయాలు పెంచుకునే పరిస్థితి ఉంది. అందుకు ధరావి కూడా అక్కడ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం చేసింది, అది ఆదర్శం అని చెప్తున్న పరిస్థితి. అసలు ప్రభుత్వం చిత్తశుద్ధి, గత ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించిన ప్రభుత్వం కానీ ఇవాళ 2 ఏళ్ళు అని చెప్పి మేము గొప్ప చేస్తున్నాం వీళ్ళు కానీ అసలు ఎంతమందికి ఇళ్ళు అవసరం ఉంది? ఇవాళ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూస్తే ఒక సర్వేలో ఇంటింటి సర్వే చేసింది బీఆర్ఎస్ 30 లక్షల మందికి ఇళ్ళు అవసరం అని చెప్పింది. వాళ్ళకి దాదాపు 10 లక్షలు ఒక ఫేస్ అంది, 10 లక్షల నుంచి చివరికి 26,000 ఇచ్చి ఇంకో 56,000 శిథిరం ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇందిరం ఇండ్లు కూడా అదే విధంగా చెప్తున్నారు, ఎక్కడ నిర్మిస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని అధికారులతో కుమ్ముక్కై రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఇవాళ వ్యక్తిగత ఆస్తులు అనేటువంటిది 100,000 కోట్లు పోయినటువంటి పరిస్థితి. అందుకని భూముల్ని ప్రభుత్వం చేతిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రజలకి అందజేసేట్టుగా అవసరమైన చర్యలు తీసుకోవడంలో దాదాపుగా ఓవర్ పీరియడ్ చూస్తే నిర్లిప్తత, నిర్లక్ష్యంతో పాటు బాధ్యత రాహిత్యం అనేది ఎక్కువ కనబడుతుంది. రెండో వైపు అలాంటి భూములన్నింటినీ కూడా ఇటీవల కవిత ఐడిపిఎల్ భూములు కబ్జా గురించి మాట్లాడిందండి. ఇప్పుడు ఆ భూములకు సంబంధించి ఏం చెప్తారు మీరు? అంటే చాలా కాలం ఇండస్ట్రియల్ ఈ ట్రేడ్ యూనియన్ రంగంలో మీకు అనుభవం ఉంది కాబట్టి దాని మీద ఏం చెప్తారు ఈ మధ్యకాలంలో ఆరోపణ? ఇదే అదే 56 సంవత్సరాలు అయింది ఆ విధంగా ఇండస్ట్రియల్ ఒక పబ్లిక్ సెక్టార్ 1960 ఆ విధంగా 70 మధ్యలో పబ్లిక్ సెక్టార్స్ పెరగడంతో వాటి చుట్టూ ఆన్సరీ యూనిట్స్ అనేటువంటివి ఇండస్ట్రీ ఏరియాలు ఏర్పడ్డాయి. దాదాపుగా 24 కేంద్రాలు హైదరాబాద్ చుట్టూ, అది హైదరాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, అదేవిధంగా మేడ్చల్, దాంతోపాటుగా మెదక్, సంగారెడ్డి ఇలాంటి ప్రాంతాలన్నీ చూస్తే ఇక్కడ ఓవర్ పీరియడ్ ఇచ్చున్నారు. అయితే తర్వాత కాలంలో సిక్ కావటం, సరైనటువంటి వాటికి వ్యాపారాలు లేవని, అదేవిధంగా కాలుష్యం ఇండస్ట్రీ ఇక్కడి నుంచి తరిమేసి బయటికి పంపించాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ప్రత్యేకంగా OR/RRRకి అవతలికి పంపిస్తామని చెప్తున్నారు. పంపిస్తున్న క్రమంలో ఈ భూముల్ని, ఇండస్ట్రీస్ ఉన్నటువంటి భూముల్ని
ఏమిటి అనేది వస్తే, ఇవాళ నిజంగా పబ్లిక్ సెక్టర్ హైదరాబాద్లో ఒక ఐడిపిఎల్ సంస్థ ఉంది. దానికి ఫ్యాక్టరీ ప్రిమిసెస్కి మొత్తానికి 900 ఎకరాలు భూమి ఇచ్చారు. అది ఈరోజు మార్కెట్ వాల్యూ ప్రకారం 8,000 కోట్లు, 22,000 కోట్లు అని చెప్పి చెప్తున్నారు. దానికి ఇంకా హౌసింగ్ కాలనీ కూడా ఉంది. అది కూడా సుమారుగా 300-400 ఎకరాలు ఉంటుంది. అది కూడా ఇంక్లూడ్ అయితే దాదాపుగా 30,000 కోట్లు. ఒక ఐడిపిఎల్కి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ పరిశ్రమ. అది అనేక రూపాల్లో ఆరోగ్య విషయంలో అన్ని టీబీలు ఇతర అన్నిటికీ తక్కువ ఖర్చుతో మెడిసిన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి. అలాంటి దాన్ని వాడుకుని ఈరోజు ప్రైవేటు ఫార్మా సెక్టర్ పెరిగినటువంటి వాళ్ళందరిలో దాదాపుగా అత్యధికులు దీని నుంచి ఉపయోగించుకుని ఇందులో ఉంటూ దీని నుంచి డైవర్ట్ చేసి బయటకు వెళ్ళే పరిస్థితుంది. విధంగా ఐడిపిఎల్ని ముంచేశారు. మరి ప్రభుత్వం ల్యాండ్ అనేది ఒక పరిశ్రమ కోసం ఇస్తే, పరిశ్రమ మూసేసిన తర్వాత ఆ ల్యాండ్ తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా లేదా? అలా తీసుకుంటే ఇవాళ 2003-2004లో మూసేసినటువంటి పరిశ్రమ ఇవాళ 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ భూమి రక్షించేటువంటి పరిస్థితి లేదు. దాన్ని ఎవరు పడితే వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. ఒక్క హెచ్ఎంటీ కాదు, ఐడిపిఎల్, హెచ్ఎంటీ ఉంది. అదేవిధంగా బిహెచ్ఎల్ కూడా పెద్ద ఎత్తున ల్యాండ్స్ ఉన్నాయి. ఇవాళ హెచ్సిఎల్ ఉంది, హిందుస్థాన్ కేబుల్స్ అని చెప్పి. దాని పరిస్థితి కూడా 600-700 ఎకరాలు ఉండింది చెల్లపల్లిలో. అందుకే ఇలాంటివన్నీ కూడా 100 ఎకరాలు ఇవాళ పరిరక్షణ లేదు. వాటిని తిరిగి ఉపయోగించి ప్రజా అవసరాల కోసం విస్తరించడానికి ఉపయోగపడుతుంట. ఎవరికి వాళ్ళు వాటిని కొట్టేయాలి, ఎట్లా ఏ రూపంలో మ్యానిపులేట్ తీసుకోవాలి అని చెప్పి గత ప్రభుత్వాల కాలంలో కొనసాగింది. ఇప్పుడు కూడా ఆ వైపుకే ఆలోచన సాగుతుంది తప్ప ఏ విధంగా కూడా వాటిని పరిరక్షించడం కానీ, వెనక్కి తీసుకోవడం కానీ, అవసరాలకు అనుగుణంగా వాటిని కేటాయించి వాటిని ఉపయోగించుకునేటట్టుగా చేయటం అనేది కనపడటం లేదు. టీఆర్ఎస్ ఆ విధంగా 30 లక్షల మందికి ఇళ్ళు లేవని చెప్పన్నారు. వాళ్ళు ఎలాంటి నిర్మాణం చేయాల. ఇవాళ కాంగ్రెస్ని అడుగుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ సమ్మిట్లో దాదాపుగా ఏంటంటే ఈ ల్యాండ్ సంబంధించి ఉన్నాయి. 30 లక్షల మందికి ఇళ్ళు, మధ్యతరగతి వాళ్ళకి 21 లక్షలు, 7 లక్షల వరకు సుమారు పేదవాళ్ళకి, ఇంకా చిన్నవాళ్ళకి ఇంకో 2-3 లక్షలు, ఆ విధంగా 30 లక్షలు అవసరం ఉందని చెప్తున్నారు. మరి ఈ భూములన్నీ పరిశ్రమల్ని బయటికి పంపించిన తర్వాత ఇది సిటీలో పార్ట్ ఉన్నప్పుడు ఆ విధంగా సిటీలో ఇవాళ పేదవాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారు, మధ్యతరగతి ఉన్నారు, లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారు. వీళ్ళకి హౌసింగ్ అనేది ఇవాళ కష్టసాధ్యమైంది. గజం 50,000, 60,000, 1,60,000 కూడా పెట్టాల్సి వస్తుంది. ఎకరం వెనక లక్షల్లో విన్నాం. ఇప్పుడు దాదాపుగా 180 కోట్లు, 200 కోట్లు అనేటువంటిది వస్తుంది. గజం అనేది 2 లక్షలు, 3 లక్షలు కూడా పోతున్న పరిస్థితి. ల్యాండ్స్ వాల్యూస్ పెంచేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం వైపుకి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధినేతలు కూడా ఆ వైపుకి వెళ్తున్నారు. ప్రజల్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే ఇవాళ హిల్ ల్యాండ్ ఏదైతే హైదరాబాద్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎస్టేట్ సంబంధించిన ల్యాండ్ ఉందో, ఈ ల్యాండ్ భూమి ఇవాళ పరిరక్షించబడతాదా లేదా, అది ప్రత్యామ్నాయం ప్రభుత్వం చేతిలోకి వచ్చి ప్రజా ప్రయోజనానికి ఏమిటి ఉపయోగపడుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సమ్మిట్ సందర్భంగా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేము హౌసింగ్ కూడా ఆలోచిస్తాం ఎందుకంటే ప్రభుత్వం వచ్చేసింది, వ్యాపారాలు సాగుతున్నాయి, ఇప్పుడు ఆలోచిస్తామని తప్ప నిర్దిష్టంగా చేస్తామని చెప్పగలిగిన పరిస్థితి. అంటే అసలు హిల్ట్ పాలసీ అనేది ఒక కుంభకోణం అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదండి. ఏంటంటే ఇక్కడ వాళ్ళందరికీ ల్యాండ్ కన్వర్షన్కి అధికారం ఇచ్చి ఇండస్ట్రీస్ని అట్టు పంపి, అంటే చాలా వరకు ఇండస్ట్రీస్ మీరు చెప్పినట్టు చిక్కైపోయినాయి, మూతపడిపోయినాయి ఉన్నాయి వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు కూడా. వాటిని మీరు చెప్పినట్టు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని గవర్నమెంట్ ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగించాలి. అది పోయి వాళ్ళందరికీ ఇప్పుడు ఇండస్ట్రియల్ కింద లేదా ఇండస్ట్రియల్ ల్యాండ్ని కన్వర్షన్కి ఇచ్చి కొంత డబ్బులు వసూలు చేయడం. అంటే దీంట్లో కూడా ఏదో భూదందాలు ఉన్నాయి, దీంట్లో కూడా ఏదో కొన్ని కుంభకోణాల కోసమే దారితీస్తుంది అంటున్నారు. దాని మీద ఏం చెప్తారు? ముఖ్యంగా కన్వర్షన్ పేరు మీద వాళ్ళకి అప్పచెప్తున్నారు, వీళ్ళు లంచాలు తీసుకుంటూ పరిస్థితుంది. అల్టిమేట్గా ఈ ల్యాండ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది ప్రజా ప్రయోజనాల కోసం అనగలిగే స్థితి ఈరోజు లేదు. ఆ వైపుకి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కానీ ఇంకోటి కానీ ఆ వైపు ప్రతినిధించడంలా ఎవరిని వాళ్ళు తిట్టుకోవడం తప్ప సమస్యను మాత్రం అండర్మైన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకే ఇవాళ ప్రజలు
అన్ని రంగాల ప్రజలు, అన్ని తరగతుల ప్రజలు, ముఖ్యంగా వర్కింగ్ పీపుల్, మధ్యతరగతి కానీ, ఇలాంటి పేదవాళ్ళు కానీ, వీళ్ళు సంఘటితమయ్యి ఈ ప్రభుత్వ భూమిని తమకు దక్కాలి, తమ హౌసింగ్ నిర్మాణం ద్వారా తమ తలదాచుకోవడానికి ఉపయోగపెట్టాలి అనే ఒత్తిడి ఇవాళ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో వామపక్ష పార్టీలు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే ఐడెంటిఫై చేయడానికి ఆ భూములు వెళ్ళి జెండాలు పాతారు. ఆ విధంగా ప్రభుత్వాలకు అప్పచెప్పారు. అలా అప్పచెప్పిన దాంట్లో ఇవాళ మన కూకట్పల్లి కోర్టు ఇవాళ ఇచ్చిన ల్యాండ్ అంతా కూడా ఆ ల్యాండ్. కాబట్టి ప్రజలకి మాత్రం మొండి చేయి చూపిస్తున్నారు. పెద్దలకి మాత్రం ఏంటంటే కన్వర్షన్ చేసి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి, అమ్ముకోవడానికి ఉపయోగపడుతున్న పరిస్థితి. ఇవాళ పరిశ్రమ అధిపతులు అనేవాడు పరిశ్రమల ద్వారా కష్టపడేదో లాభాలు సంపాదించుకుంటే అది వాడు వ్యక్తిగత విషయం అనుకున్నాం. కానీ ఇవాళ ప్రతి ప్రధానమైన పరిశ్రమాధిపతి, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ కూడా లాభాలు అత్యధిక ఉంటున్నాయనే పేరు మీద అంటే రియల్ భూములు ఎస్టేట్ లోకి పరిశ్రమల పేరుతో భూములు కొట్టేయడమే పెద్ద పరిశ్రమగా మారినట్టుంది కదా. అంతే, అదే అది ఆ రూపంలో వాళ్ళు ఏంటంటే ప్యారలల్ గా రియల్ ఎస్టేట్ లో లబ్ధిదారులు తయారవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఫైనల్ గా ఇప్పుడు ఈ తెలంగాణలో ఈ భూదందాలు, రాజకీయాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఈ ఈ వీటికి సంబంధించి ఫైనల్ గా మీరు కంక్లూడింగ్ ఏం చెప్తారు? దీనికి అన్నిటికి పరిష్కారం ఒక మేము మాటలో వీళ్ళు చెప్పండి. అకౌంటబిలిటీ ఉండటం లేదు. అసలు వీళ్ళు వ్యక్తిగత జీవితం ఆ విధంగా ప్రజా సేవ చేయటంలో ఉంటున్నారా, లేక ఈ ల్యాండ్ దందాలు ఆ విధంగా వాటి నుంచి వచ్చేటువంటి ఆదాయాలు పెంచుకుంటూ వెళ్తున్నారా అనేటువంటిది ఇవాళ మొత్తం ప్రజల్ని లోతుగా ఆలోచించమని, పరిశీలించమని, ఎక్కడ అలాంటి పనులు చేస్తే వాళ్ళు ప్రజాప్రతిగా అర్హులా అనేటువంటి చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకు అవసరమైన పత్రిలో మేము స్థానిక సమస్యల మీద కదులుతున్నాం. కలిసి వచ్చేటువంటి వాళ్ళతో ఆ సమస్యల ప్రాతిపదికగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మేము నిర్ణయించాం. ఆ విధమైన ప్రయత్నం మేము ప్రారంభిస్తున్నాం. ఇతర బీజేపీ, ఇతర కాంగ్రెస్ ఇతర పక్షాలు అలా విధంగా ఉద్యమాల్లోకి వస్తే ఉమ్మడిగా ప్రజలందరి యొక్క హక్కును పరిరక్షించడానికి మనం సంఘటితం అవుదాం అని చెప్పి ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి నరసింహారావు గారు. నమస్తే. థ్యాంక్ యూ.